హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్క్స్ క్రియేటివ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి కువైట్లో కొత్తగా ట్రాఫిక్ రూల్స్ వచ్చినాయి. సో ట్రాఫిక్ సంబంధించిన కొత్తగా జియో పాస్ చేసినారు. సో మనం బండి తోలేటప్పుడు ఏ విధంగా మనం బండి తోలితే దానికి ఎంత ఫైన్ అవుతుంది అనేసి ఇదంతా అరబీలో ఉన్నాయి చూడండి. సో నేను దీనికి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసినాను, అంతేకాకుండా తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసినాను అనమాట. అంటే మనకు ఏ దానికి ఎంత ఫైన్ పడుతుంది అనేసి అక్టోబర్ 5వ తేదీ వాళ్ళు కొత్త రూల్ని తీసుకొచ్చినారు. సో కువైట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి బండి తోలేటోళ్ళకు స్పెషల్గా చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో. చాలా కఠినంగా ఉన్నాయి ఫైన్స్ అనేటి, పెనాల్టీ అనేది. అంతేకాకుండా మనము 3 to 6 months వరకు బండిని తోలకుండా ఉండడం కోసము సస్పెన్స్ కూడా చేసేటట్టు రూల్స్ తీసుకొచ్చినారు. ఎందుకంటే కువైట్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందరికి తెలిసిన విషయం కదా. సో దేనికి ఎంతవరకు ఫైన్ పడుతుంది అనేది చెప్పి, అంతేకాకుండా ఈరోజు మన వీడియోలో కెమెరాస్ అనేటివి ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ కెమెరాలు ఏ విధంగా వర్క్ అవుతాయి, ఆ కెమెరాస్ ఎక్కడ ఉంటాయి అని విత్ పిక్చర్తో సహా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ ఉండేది రూల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి నో పార్కింగ్ అని ఉంది. నో పార్కింగ్ ఎంత ఉంది? 50 kd అని ఉంది. సో మనము నో పార్కింగ్ జోన్లో బండి పార్క్ చేస్తే మనకు 50 దినాల వరకు ఫైన్ వస్తుంది. దీనిలో కొత్తగా వచ్చిన రూల్స్లో ఫస్ట్ రూల్ ఇది. సెకండ్ వన్ వచ్చేసి నాట్ యూజింగ్ ఏ సీట్ బెల్ట్ 50 దినార్. మనము సీట్ బెల్ట్ వాడకపోయినా కానీ మనకు 50 దినాలు వస్తుంది. అంతేకాకుండా థర్డ్ పాయింట్ వచ్చేసి చూడండి, ఇక్కడ యూజింగ్ ది ఫోన్ వీల్ డ్రైవింగ్ 500 kd. సో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, మనము బండి తోలేడు మొబైల్ యూజ్ చేస్తే మనకు 500 దినాలు ఫైన్ అంట. చూడండి, మనకు వచ్చే జీతాలు ఎంత ఉంటాయి, మనము ఫైన్ 500 దినాలు అంటే ఎన్ని నెలలు కష్టపడాలా, అది కొంచెం ఆలోచించండి. బండి తోలేడు 90% మొబైల్ చెవుగాడ పెట్టుకొని యూజ్ చేయకుండా, ఎమర్జెన్సీ అనుకుంటే బ్లూటూత్ హెడ్ఫోన్స్ యూజ్ చేసి మాట్లాడుకోండి. నాకు తెలిసినంత వరకు బండి తోలేడు కొంచెం కంట్రోల్గా యూజ్ చేస్తే మంచిది అనేసి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ అనమాట. ఈటింగ్, డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్ వీల్ ఏ డ్రైవింగ్ 50 kd. అంటే మనము బండి తోలేటప్పుడు ఏదైనా శాండ్విచ్, చాక్లెట్, ఎనీథింగ్ మేము తింటే, అంతేకాకుండా ఏమైనా కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ తాగితే, స్మోకింగ్ చేసినా కానీ మనకు 50 దినాల ఫైన్ అంట. సో బండి తోలేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏ చైల్డ్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ సీట్ 50 kd ఆల్సో. అంటే మన బండి తోలేటప్పుడు డ్రైవర్ పక్కన ఇంకో సీట్ ఉంటుంది కదా, ఆ సీట్లో మనము చిన్న పిల్లలను కూడా కూర్చోబెడితే వాళ్ళకు కూడా 50 దినాలు ఫైన్ వేస్తారు. ఎందుకంటే చిన్న పిల్లలు డ్రైవర్కి డిస్టర్బ్ చేస్తారు, అంతేకాకుండా వాళ్ళు బండిలో ఉన్న మెకానిజం అంతా చంద్రబాబు చేస్తా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, పక్క వచ్చే వెహికల్స్కి కూడా డిస్టర్బ్ అవుతుంది. స్పెషల్గా చిన్నపిల్లలు కాబట్టి సీట్ బెల్ట్ యూజ్ చేయరు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకు మనము ముందర కూర్చోబెట్టడం అంటే మంచిది. ఒకవేళ కూర్చోబెట్టామంటే 50 kd ఫైన్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నాట్ స్టాపింగ్ కంప్లీట్లీ అట్ ఏ స్టాప్ లైన్. దీనికి కూడా ఆల్సో చూడండి 50 kd ఆల్సో. మనము పార్కింగ్ చేసేటప్పుడు మన వెహికల్కి సంబంధించి 2 లైన్స్ ఉంటాయి, ఆ లైన్ల మధ్యలోనే మనం బండి పార్క్ చేసేయాలి. ఎక్కడైనా సరే, అది స్కూల్ కానీ, హాస్పిటల్స్ కానీ, జమియా కానీ, షాపింగ్ మాల్స్ కానీ, మన వెహికల్కి సంబంధించి 2 లైన్స్ ఉంటాయి, ఆ లైన్లో మనం బండి పార్క్ చేయాలి. అట్ట కాకుండా లైన్కి ఇటుపక్క పార్క్ చేసినా, లేదు లైన్ క్రాస్గా పార్క్ చేసినా, బండి అంటే అడ్డదిడ్డగా పార్క్ చేసినా కానీ దానికి కూడా 50 kd వస్తుంది. సో మనం బండి పార్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పార్క్ చేసేది మంచిది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి
ఫీలింగ్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ 250 KD విత్ 1 or 3 months సస్పెన్షన్. చూడండి, దీని అర్థం ఏంటంటే మనము బండి తోలేటప్పుడు కార్ తోలేటప్పుడు బై మిస్టేక్లో మన తప్పు కానీ వేరే వాళ్ళ తప్పు కానీ యాక్సిడెంట్ జరిగితే మనం అక్కడే ఉండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడము, వాళ్ళతో మాట్లాడుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని లేకుండా ప్రాబ్లం లేకుండా మాట్లాడుకొని వెళ్ళిపోతే ఎటువంటి ఫైన్ లేదు. మనం బండి తగిలించినాము, పారిపోయినాము అంటే అతను మనం పట్టుకోలేదు, అతని దగ్గర బండి నెంబర్ ఉన్నా కానీ లేదు ఆ సరౌండింగ్లో కెమెరా ఉన్నా కానీ మన బండి నెంబర్ క్యాప్చర్ అయ్యేది కాబట్టి సో అటువంటి సమయంలో వచ్చేసి 250 దినాలు ఫైన్తో సహా 1 నుంచి 3 నెలల వరకు మనకు సస్పెండ్ చేస్తారనమాట. డ్రైవింగ్ చేయడానికి కుదరదు అనమాట, హోల్డ్ ఉంటుంది మన డ్రైవింగ్ లైసెన్స్. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రన్నింగ్ ఏ రెడ్ లైట్ 250 KD విత్ 1 and 3 months సస్పెన్షన్. ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ రెడ్ లైట్ ఉంటుంది. ఇంతకుముందు మనము ట్రాఫిక్ సిగ్నల్ కాడ రెడ్ లైట్ పడతానే ఆపుతా ఉన్నాం కదా, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడక ముందే మనం మధ్యలో ఉంటే కానీ సర్వేలెన్స్ కెమెరాస్ అనేసి రికార్డ్ చేసేస్తాయి. అంటే ఆల్మోస్ట్ మనము రెడ్ లైట్ దాటినట్టే అనమాట, రెడ్ సిగ్నల్ని మనము జంప్ చేయనట్టు. సో అటువంటి సమయంలో కూడా మనకు ఎంత వస్తుంది, 250 KD విత్ 1 to 3 months సస్పెన్షన్ సేమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, డ్రైవింగ్ అగేనెస్ట్ ఏ ట్రాఫిక్ 250 KD విత్ 1 to 3 months సస్పెన్షన్ సేమ్. ఇది కూడా అంటే మనము బండి తోలేటప్పుడు కార్ తోలేటప్పుడు అడ్డదిడ్డగా తోలడం, ఈ లైన్లోంచి ఆ లైన్లో పోవడం, మనము సైడ్ మిర్రర్స్ చూసుకోకుండా అడ్డదిడ్డగా తిరగడం, అటు సిగ్నల్స్ వేసుకోకుండా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రావడం, అటువంటి చేస్తే పోలీస్ చూసినా కానీ 250 KD ఫైన్ వస్తుంది, 3 months మనం బండి తోలడానికి కుదరదు. లేదు చుట్టుపక్కల ఉన్న కెమెరా క్యాప్చర్ చేసినా కానీ ట్రాఫిక్ రూల్స్కు సంబంధించి మనం అగేనెస్ట్గా బండి తోలుదాం కాబట్టి అటువంటి సమయంలో కూడా 250 KD విత్ ఫైన్ 3 months సస్పెన్షన్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ 500 KD విత్ 3 to 6 months 1 to 3 to 6 months. చూడండి, మనం బండి తోలేటప్పుడు మనము ఎటువంటి అయినా సరే డ్రగ్స్, అది ఎటువంటి డ్రగ్స్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కానీ ఏదైనా సరే మనం యూజ్ చేసి ఉన్నామంటే అటువంటి సమయంలో 500 KD ఫైన్ వస్తుంది, పెనాల్టీ వస్తుంది. అంతేకాకుండా మనకు 6 months వరకు సస్పెన్స్, అంటే డ్రైవింగ్ లైసెన్స్ హోల్డ్ ఉంటుంది, బండి తోలడానికి కుదరదు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తాం. సో ఇటువంటి సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్సైడింగ్ ది స్పీడ్ లిమిట్ బై 1 kilometer to 10 kilometer 50 KD. అంటే దీని అర్థం ఏంటంటే మనము బండి స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా, ప్రతి ఏరియాలో వేగ పరిమితి అనేది ఉంటుంది. అంటే ఈ లైన్లో ఈ స్పీడ్ పోవాలని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ వీధులలో అయితే స్ట్రీట్లలో 30 kilometers స్పీడ్ పోవాలనేసి, హైవేలలో లాస్ట్ లైన్లో అయితే 60, 80, 100, 120 ఈ విధంగా ఉంటాయి కదా. ఆ స్పీడ్ లిమిట్కి మించి ఒక 10 స్పీడ్ మీద పోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60 మీద పోతున్నారు, ఆడ 60 స్పీడ్ లిమిట్ ఉంది, మీరు 70 మీద పోతే మీకు అటువంటి సమయంలో వచ్చేది చూడండి ఎంత, 50 దినాల ఫైన్. అర్థమవుతుందా? స్పీడ్ లిమిట్ ఎంత ఉంటే దానికి మించి 10 స్పీడ్ పోయినా కానీ 10 kilometers స్పీడ్ పోయినా కానీ 50 దినాల ఫైన్ వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ సేమ్ ఇలాంటిదే. చూడండి, స్పీడ్ లిమిట్ ఫ్రమ్ 10 to 20 kilometers ఫర్ 100 KD పెనాల్టీ. అంటే స్పీడ్ లిమిట్కి మించి 20 మీద పోతే 100 దినాలు. అర్థమవుతుందా? 10 మీద పోతే 50 దినాలు, అంటే 10 kilometers వేగంగా పోతే. అట్ట కాకుండా 20 మీద పోతే 100 దినాలు అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇప్పుడు 20 మీద పోతే 100 దినాలు అవుతుంది అని చెప్పినా కదా. ఇప్పుడు 20 నుంచి 30 మీద స్పీడ్ పోతే, అంటే స్పీడ్ లిమిట్కి మించి 30 మీద పోతే 150 దినాలు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు స్పీడ్ లిమిట్కి 30 kilometers నుంచి 40 kilometers వేగం పోతే, 60 మీద ఉంటే మనం 40 మీద పోతే 200 దినాలు. లాస్ట్ ఇది వచ్చేసి
15 ఆప్షను. స్పీడింగ్ మోర్ దెన్ 40 కిలోమీటర్స్ 250 KD ఫైన్ పెనాల్టీ విత్ 6 months ఆఫ్ సస్పెన్షన్. అంటే ఇది కూడా అంతే సేమ్. స్పీడ్ లిమిట్కి మించి మనము 40 కిలోమీటర్ల వేగంతో పోతే దానికి వచ్చేసి 250 దినాలు ఫైన్, అంతేకాకుండా 3 నుంచి 6 నెలల వరకు సస్పెన్షన్ జరుగుతుంది. సో ఇవి కొత్తగా వచ్చిన రూల్స్ అన్నమాట ట్రాఫిక్ లైట్కి సంబంధించినవి. ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, అవి ఏ విధంగా ఉంటాయి, కొన్ని మనకు కానొస్తుంటాయి, కొన్ని మనకు కానరావు. సో అవి ఏ విధంగా వర్క్ అవుతాయి కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ ఇది వచ్చేసి హైవేలలో ఉంటుంది. ఒకటి వచ్చేసి 2 ways ఉంటాయి కదా, ఒకటి పోవడానికి ఒకటి రావడానికి. 2 సైడ్లు కెమెరాలు ఉంటాయి ఫేసింగ్ చేసి. మధ్యలో ఒక బ్లాక్ కలర్లో స్తంభం మాదిరి ఉంటుంది. వాట్ ఎవర్ కలర్ ఇస్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సో ఆ కెమెరాస్ ఏ విధంగా అవుతాయంటే, మనము వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్పీడ్ లిమిట్ ఎంత పోతారా అని చెప్పేసి కెమెరా హైవేలో క్యాప్చర్ చేస్తుంది. మధ్యలో ఉంది కదా, అది వచ్చేసి 900 meters ఉండగానే, అంటే దాదాపు 1/2 kilometer దూరంలో ఉండగానే మనకు స్కాన్ చేస్తుంది మన వెహికల్ స్పీడ్ ఎంత పోతుందని చెప్పేసి. ఆ స్కానింగ్కి మన స్పీడ్ లిమిట్ మెజర్మెంట్ ఓకే అయితే ఎటువంటి కెమెరా క్యాప్చర్ చేయదు. ఆ స్కానింగ్లో కనుక స్పీడ్ లిమిట్ పోతామని తెలిసింది అనుకో, అంటే మనం ఏమనుకుంటామంటే కెమెరా ముందు ఉంది కదా పోదాం. అటువంటి సమయంలో ఈ స్కానింగ్ అనేది క్యాప్చర్ చేసి ముందుగానే కెమెరా కొట్టేస్తుంది. అదొకటి కెమెరా ఇప్పుడు మీరు చూసింది. సెకండ్ కెమెరా వచ్చేసి చూడండి, ఇది ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, లైట్స్ మామూలు లైట్స్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఆ లైట్కి పైన కెమెరా ఉంటుంది. సో అది యాక్టివిటీస్ క్యాప్చర్ చేసి ఉంటుంది, వీడియో రికార్డ్ చేసి ఉంటుంది. అది చాలా టాప్లో ఉంటుంది. లైట్స్ అంటే మనం చూసాం కదా, లైట్స్ స్ట్రీట్ లైట్స్ కానీ అటువంటిది యూజ్ చేస్తారు, వీడియో రికార్డ్ చేసి ఉంటుంది అది. ఎందుకంటే మనం యాక్సిడెంట్ చేసి పారిపోతాం, లేదు అడ్డదిడ్డంగా చేసి బండి ఎటువంటి అంటే తోలుతాడు కదా, అలాంటప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసి అతని యాక్టివిటీ బాగాలేదని చెప్పి ఇమీడియట్లీగా మనకు పోలీసులు వచ్చేసి పట్టుకుంటారనమాట, అన్కంట్రోల్గా మనం బండి తోలితే. ఇప్పుడు ఈడ కనసాల కెమెరా రౌండ్ షేప్లో బ్లాక్ కలర్, అది 360 degree సర్వేలెన్స్ కెమెరా అనమాట. అంటే ఇది చాలా టాప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చుట్టుపక్కల 4 సైడ్లు వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది రౌండ్ షేప్లో ఉంటుంది, చాలా టాప్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ లైట్ కాడ మనము బండి పెడితే 4 రోడ్లు ఉంటాయి కదా, 4 రోడ్లకు టాప్లో ఉంటుంది కాబట్టి మనం ఎంత ఫాస్ట్ పోతున్నాము, ఎంత మనం రూట్ క్రాస్ చేస్తున్నాము అనేది మొత్తం రికార్డ్ అవుతుంది. మనది ఏమైనా మిస్టేక్ ఉందంటే అది అప్పుడే స్పాట్లో మనకు క్యాప్చర్ చేస్తుంది కాబట్టి మన నెంబర్ ప్లేట్కి ఫైన్ పడుతుంది, పెనాల్టీ పడుతుంది. ఇప్పుడు మీరు కానసాను కదా, ఇది స్ట్రీట్ కెమెరా, ఇది వచ్చేసి మనము రెడ్ లైట్ పడినప్పుడు క్రాస్ చేస్తే తీసేది. ఇది చిన్న బాక్స్ మాదిరి ఉంది కదా, అది అనమాట. మనకు రెడ్ లైట్ క్రాస్ చేసినా కానీ స్పీడ్ ఎక్కువ పోయినా కానీ ఇది ఈ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, దానిపైన చిన్న కెమెరా కానసాను కదా, అది యాక్చువల్లీ రెడ్ లైట్ క్రాస్ చేసే తీసే ఫోటో కెమెరా కాదు, ఇది వీడియో రికార్డింగ్ అయ్యే కెమెరా. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనము బండి తోలేటప్పుడు సిగ్నల్ కాడ లిమిట్ ఉంటుంది అనమాట. 60 kilometers కంటే మించి పోకూడదు, 80 kilometers కంటే ఎక్కువ పోకూడదు అని చెప్పేసి. సో అలాంటప్పుడు మన వెహికల్ ఎంత ఫాస్ట్గా సిగ్నల్ని క్రాస్ చేసింది, స్పీడ్ వెహికల్ యొక్క స్పీడ్ లిమిట్ ఎంత ఉంది అని చెప్పేసి క్యాప్చర్ చేసి దానికి సంబంధించి కూడా పెనాల్టీ పడుతుంది అనమాట. ఇప్పుడు లాస్ట్ వన్ వచ్చేసి కెమెరా, ఇది చూడండి, చూడడానికి ఇప్పుడు మీరు కానసా, ఇవి చూడడానికి ఒక స్టాచ్యూ మాదిరిగా ఒక చిన్న స్తంభం మాదిరి ఉంటుంది. చాలా డేంజర్ కెమెరా ఇది, ఎందుకంటే దీని యొక్క ప్రత్యేకత అంటే చెప్తా చూడండి. ఇది ఒక HDR+ కెమెరా అనమాట. దీని ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా మనం పోయేటప్పుడు ఎటు సైడ్ ఉంటే కెమెరా అటు సైడే క్యాప్చర్ చేస్తుంది. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ వెహికల్స్ పోతున్నాయి కదా, మీరు ఈ పిక్చర్ బాగా చూడండి, జూమ్ చేసేసి చూడండి.
ఈడ వెహికల్స్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. ఒక సైడ్ వచ్చేసి అన్ని కార్లు ఉన్నాయి. ఇంకొక సైడ్ వచ్చేసి స్కూటర్ ఉంది, కార్ ఉంది, వ్యాన్ ఉంది. అన్ని వెహికల్స్కి క్యాప్చర్ చేస్తుంది ఇది. కారు పోనీ, లారీ పోనీ, స్కూటర్ పోనీ, ఆ రోడ్ మీద మనం వెహికల్ పోతానంటే 4 పోతే 4, 5 పోతే 5, ఎన్నైనా పోనీ వాటి యొక్క వెహికల్స్ యొక్క స్పీడ్ లిమిట్ని, యాక్టివిటీస్ని ఒక లైన్లో వదలాయా, అడ్డదిడ్డ వదలాయా అన్నీ క్యాప్చర్ చేస్తుంది హెచ్డిఆర్ ప్లస్ కెమెరా. సో ఈ కెమెరాకి సంబంధించినదే ఫొటోస్ చూపిస్తాను, అవి ఏ విధంగా చూడండి. సో ఈ కెమెరా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కెమెరా అంత దూరంలో వద్దులే, మన వెహికల్ కార్ రాదులే అని పొడం లేదు. ఎక్కడ పోయినా కానీ ఈ మోడ్లో నుంచి ఆ మోడ్లో ఎక్కడ పోయినా కానీ మొత్తం క్యాప్చర్ చేస్తుంది ఇదే కెమెరా. చూడండి, ఇప్పుడు నేను ఫొటోస్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కెమెరాస్, ఇప్పుడు మీకు కావాల్సిన ఫోటో ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఈ వెహికల్స్ అనేసి కెమెరా ఎంత దూరం నుంచి కూడా క్యాప్చర్ చేస్తున్నాయి. కానొస్తుంది కదా ఫోటో. దాని నెక్స్ట్ ఫోటో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కానొస్తుంది ఫోటో. ఈ ఫోటో వెహికల్కి ఫ్రంట్ మిర్రర్ మీద స్క్వేర్ బాక్స్ మాదిరి కానొస్తుంది కదా, అది దానికి జూమ్ చేసి స్కాన్ చేశాను అనమాట. లోపల ఉండే మనుషులు ఏమైనా స్మోకింగ్ చేస్తున్నారా, తింటున్నారా, సీట్ బెల్ట్ వేసుకున్నారా లేదా మొత్తము విత్ జూమ్ చేసి క్యాప్చర్ చేస్తుంది. దాని తర్వాత బండి నెంబర్ పడుతుంది కదా ఆటోమేటిక్గా, ఆ బండికి పెనాల్టీ పోతుంది. సో ఇటువంటి కెమెరాస్ ఉన్నప్పుడు జాగ్రత్త. అంతేకాకుండా మనము ఎక్కువ చేసే మిస్టేక్ ఏంటంటే, ఎస్పెషల్లీ డ్రైవర్స్ ఎక్కువ డ్యూటీ ఉన్నా కానీ, లేదు తొందరగా వచ్చేసామని చెప్పేసి 1 నిమిషం అని చెప్పేసి బఖాలాల్లోకి, జమియాలలోకి, స్కూల్ కాడ ఏమైనా ఇచ్చేసి రావడానికి ఇంటి బయట అట్లా చేస్తాడు కదా, అది చాలా డేంజర్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే పోలీసు చూసి పేపర్ రాసి ఫైన్ వేసి పంపిస్తున్నాడు 20 దినాల అనేసి. కానీ ఇప్పుడు పోలీసుడు వచ్చింది మీకు తెలియదు, వాడు ఫైన్ వేసింది కూడా మీకు తెలియదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఆఫీస్లో కూర్చొని ఉన్నారు కదా జనాలంతా, కానసారు కదా, వీళ్ళంతా ఏం చేస్తారో చూడండి. మనము బండి ఏడైతే పార్కింగ్లో పెట్టింటామో, రాంగ్ పార్కింగ్ కానీ మనము బండి ఆపేసి ఉన్నావు కదా, అది రాంగ్ రూట్లో ఆపినా కానీ, రోడ్లో ఆపేసినా కానీ, ట్రాఫిక్కి ఇబ్బంది కలిగేటట్టు ఆపినా కానీ, వాడు వచ్చేసి పోలీసులు ఏం చేస్తారంటే జస్ట్ ఫోటో క్యాప్చర్ చేసుకొని వెళ్ళిపోతారు. బండి నెంబరు ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 20 కానసారు కదా, పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఆఫీసులో కూర్చొని మనము రాంగ్ పార్కింగ్లో బండి పార్క్ చేసినామా, రోడ్డు మీద పార్క్ చేసినామా, రోడ్డుకు ట్రాఫిక్కి ఇబ్బంది కలిగేటట్టు బండి పార్క్ చేసినామా, రోడ్డు బ్లాక్ చేసినామా, ఎంతసేపు పార్క్ చేసినా అనేది మొత్తము అతను సిస్టమ్ మీద కూర్చొని మన బండి నెంబర్ ప్లేట్ తీసుకొని క్యాప్చర్ చేసి ఫైన్ పంపిస్తాడు, పెనాల్టీ పంపిస్తాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఎక్కువ యూజ్ అయ్యే వీడియో. ఎందుకంటే చూడండి, ఇక్కడ చాలా వరకు నాకు తెలిసి అందరం డ్రైవర్లుగానే వస్తున్నాం వాడికి. సో మనకు వచ్చే జీతాలు బట్టి, ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ బట్టి మనము అన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండి సీట్ బెల్ట్ యూజ్ చేసి, మొబైల్ వాడడం కొంచెం తగ్గించేసి, రాంగ్ పార్కింగ్ జోన్లో బండి పార్క్ చేసుకోకుండా ఉంటే మనకు మంచిది, మన శాలరీ కూడా సేవ్ అవుతుంది. అంతేకాకుండా కోయటోళ్ళ కాడ మనము మాటలు పడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మీకు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో బండి తోలే, కారు తోలే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా బండి తోలాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.